స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో యాచకులకు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్న మాచర్ల జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్ కళ్యాణ్ మరియు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి. ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ సమాజంలో ఎలాంటి సహాయం పొందలేని స్థితిలో ఉండి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న యాచకులకు వృద్ధులకు ప్రతినిత్యము స్వయంగా వారి దగ్గరికి వెళ్లి 3 పూట్ల అన్నదానం చేస్తున్న మెట్టు గోవింద్ రెడ్డి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలున్నా మా మండల న్యాయ సేవ కమిటీ సభ్యులు మెట్టు గోవింద్ రెడ్డికి లిఖితపూర్వకంగా అందజేసిన మేము వాటిని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఉండే పరిస్థితులు అటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాం. అటువంటిది మనకి స్వామి వివేకానంద గారి పేరు తరఫున సార్ ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వివేకానంద స్వామి స్ఫూర్తితోటి ముందుకు నడుస్తున్నారు. స్వామి వివేకానంద గారు చెప్పింది ఏంటి అని అంటే, మన భారతదేశాన్ని ఇంతకుముందు ఎంతోమంది విదేశీయులు పరిపాలించడం జరిగింది. కానీ అటువంటి విదేశీయులు ఇంకో 1000 సంవత్సరాలు పరిపాలించినా కూడా మళ్ళా భారతదేశం రూపురేఖలు చెక్కు చెదరవు. ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనే ఒక గొప్ప వ్యవస్థ ఉంది అని అన్నారు. అది ముమ్మాటికి నిజం. కుటుంబ వ్యవస్థ అంటే కేవలం అది మనకున్న బయోలాజికల్ కుటుంబమే కాదు, మన సొసైటీ సమాజం కూడా కుటుంబమే, వసుదైక కుటుంబం అంటారు. అలాగ భావించిన వ్యక్తి మన మెట్టు గోవింద్ రెడ్డి గారు. కాబట్టి మనం అందరం కూడా మనం ఏదో విధంగా తనకి సాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటి అని అంటే, సమాజంలో నిస్సహాయతకి గురైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపన్నహస్తం ఇవ్వడానికి ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు ఉన్నాయి, ఇంకా రకరకాల ట్రస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ముందుకు వచ్చి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, నిజంగా చేసేవాళ్ళు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనము పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక గొప్ప పదవి పోతే ఆ పదవిని భర్తీ చేయడానికి వాళ్ళ వారసులు రావచ్చు. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం కానీ లేకపోతే ఎవరు చేస్తున్న ఉద్యోగం కానీ వేరే వాళ్ళ ద్వారా భర్తీ కావచ్చు. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు భర్తీ చేయడానికి వేరే పర్సన్ అనేవాళ్ళు ఎవరు ఆల్టర్నేటివ్ దొరకరు. కాబట్టి తన సేవల్ని కరెక్ట్గా సద్వినియోగపరుచుకుంటే అది ఒక మంచి మార్గంలో వెళ్ళగలిగితే దానికన్నా మనం కోరుకునే ఒక మంచి ఆహ్లాదకర వాతావరణం అనేది ఇంకోటి ఏమీ లేదు. ఇంకోటి ముఖ్యంగా ఏంటి అని అంటే, యాచకులు అన్నారు. యాచకులు అని అంటే నా దృష్టిలో ప్రతి ఒక్క మనిషి కూడా ఒక యాచకుడే. ఎందుకు అని అంటే, మనము చిన్నప్పటి నుంచి ఒక చిన్న బిడ్డప్పుడు ఖచ్చితంగా తల్లి దగ్గర నుంచి మనము పోషణ యాచిస్తాం. పెద్ద అయిన తర్వాత విద్యాబుద్ధులు టీచర్స్ దగ్గర నుంచి యాచిస్తాం. అలాగే ఏదైనా వృత్తిలో కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మనిషి ఏదో ఒకటి ఎప్పుడొకప్పుడు యాచిస్తూనే ఉంటారు. అలాగే మన ఈశ్వరుడు ఎవరైతే శివుడు ఉన్నారో ఆయన కూడా యాచకులే. అయితే మనం అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే ఉన్నారు. డబ్బు లేని వాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు. డబ్బు కాసేపు పక్కన తీసి పెడితే ఆకలి అనేది అందరికీ కామనే. అలాగే దాహం అనేది అందరికీ కామనే. మన కనీస నిత్య అంటే అవసరమైన విషయాలు ఏది, దాహము, నీళ్లు, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి షెల్టర్ అంటే ఇల్లు, బతకడానికి ఒక జీవనోపాధి, ఇవన్నీ మినిమం అవి ఉంటేనే మనిషి హ్యాపీగా బతికేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ అందించడానికి టైం టు టైము ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుగా ఉంటుంది. కాబట్టి అసలు దుర్భరమైన పరిస్థితి ఏంటి అని అంటే, ప్రతి ఒక్క మనిషికి నాకు హక్కులు ఉన్నాయని తెలుసు, ఆ హక్కుల్ని ఎలా సద్వినియోగపరచుకోవాలనేది తెలియదు. కాబట్టి నేను మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరికైతే ఏం అవసరం ఉంటుందో ప్రతి ఒక్క అవసరానికి తగ్గట్టు ప్రభుత్వము తోడ్పాటుగా నిలబడుతుంది. కాబట్టి నేను మెట్టు గోవింద్ రెడ్డి గారి ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. ఏమున్నా కూడా మీకు ఎటువంటి పర్సన్స్ అన్నా కూడా ఏం అవసరం ఉన్నా లీగల్గా
మీరు పేపర్ మీద పుటప్ చేసి మీరు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి కానీ రాగలిగితే మీకు ఖచ్చితంగా మీకు ఆ సమస్యలను మేము పరిష్కరిస్తాం. జీవనోపాధి దగ్గర నుంచి, లేకపోతే డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారు, ఏదైనా ఇప్పుడు వాళ్ళకి మెంటల్గా కానీ లేకపోతే ఫిజికల్గా కానీ ఏదో ఒక అవయవ లోపం ఉండడం కానీ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా మా సేవను మేము అందించడం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటి అని అంటే, మన మాచర్లలో రేపు ఎండాకాలం రాబోతా ఉంది, ఇప్పుడు వచ్చేసింది ఆటోమేటిక్గా. కాబట్టి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మేమనే వాళ్ళని మీరు అర్జీ ద్వారా వస్తే ఖచ్చితంగా ఆ అర్జీని మేము స్వీకరిస్తాం. మీరు అది ఇప్పుడు ఇచ్చినా ఓకే, లేకపోతే కొంచెం నిదానంగా ఇచ్చినా ఓకే. కాబట్టి మీరందరూ కూడా హక్కు, రాజ్యాంగం ఏంటి అంటే మనకు హక్కు కల్పించింది. మరి ఆ హక్కుల్ని సద్వినియోగపరచుకోవాలి అంటే ముందుగా ఒక అడుగు వేయాలి. కాబట్టి మీరందరూ కూడా మీ సమస్యలు ఏమున్నా కూడా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉందని మీరు మరొకసారి నేను మనవి చేస్తున్నాను. సంవత్సరానికి 5 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం ఉన్న ఎవరైనా కూడా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. న్యాయ సహాయం అంటే కోర్టులో కేసే కాదు, మీకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన పథకాలు కానీ, మీకు ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాల్సిన పనులు కానీ, ఏమున్నా ఒక ఆస్తి తరగతి ఉన్నా కానీ, కుటుంబ కలహాలు ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ రావచ్చు. అలాగే మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం ఉపాధి, వాటికి కానీ రావచ్చు. రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటారు, ఇప్పుడు సార్ చెప్తారు మీకు. రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఇప్పుడు సార్ ఎలా రన్ చేస్తున్నారో అలాగే అటువంటివన్నీ కూడా మీ కార్యక్రమాలు మేము మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా చేస్తాం. కాబట్టి ఇక్కడ మీ ఇప్పుడు దాకా స్పీచ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సమాజంలో కూడా చాలా గొప్ప వ్యక్తులు.